మతం పేరుతో వివక్ష చూపించలేదు. మతం ఏదైనా సరే మంచి చేసినప్పుడు అభినందిస్తామని బీజేపీ నిరూపించింది. బీజేపీ ప్రభుత్వం నిరూపించింది. దక్షిణ ఢిల్లీలోని హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది చనిపోయినటువంటి ఉదంతంలో ఒక రియాజుద్దీన్ మన్సూరి అనేటటువంటి ముస్లిము తన ఇంకొక ఇద్దరు వాళ్ళతో కలిసి సిబ్బందితో కలిసి తన షాప్‌లో ఉన్నటువంటి పరుపులన్నీ తెచ్చి వేసి అలా దూకేసేటటువంటి వాళ్ళని కాపాడినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, మాల్యా నగర్‌లో ఉన్నటువంటి హౌజ్ రాణి కాస్ ప్రాంతంలో ఉన్నటువంటి దుకాణం నుంచి దూది పరుపులు కిందున్న వీధిలోకి విసరడం. రియాజుద్దీన్ మన్సూరి కూడా తన కుమారుడు ఆర్మాన్ మానవత్వానికి ప్రతీకలుగా నిలిచిన నేపథ్యంలో మండుతున్న హోటల్‌ని దూకుతున్న వాళ్ళకి ఈ పరుపులు రక్షణ కవచంలా పనిచేసి కనీసం 12 మంది ప్రాణాలని కాపాడడంలో సహాయపడ్డాయి. ఈ ప్రక్రియలో వాళ్ళకి గణనీయమైనటువంటి ఆర్థిక నష్టం జరిగింది. రక్షణ చర్యల సమయంలో చూపిన ధైర్య సాహసాలకు గాను 20 మంది సాధారణ పౌరులు, 5 పోలీస్ సిబ్బందితో సహా మొత్తం 25 మందిని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సన్మానించేటటువంటి సందర్భంలో ప్రత్యేకించి ఆర్మాన్ మన్సూరి స్థానిక నివాసితులు వీళ్ళందరికీ కూడా సన్మానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.